రాష్ట్రంలో గురుకులాలు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం అమలుపై అధికార విపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. గురుకులాలపై బీఆర్ఎస్ సభ్యుల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. ప్రజాపాలన వచ్చాకే గురుకులాల్లో మెస్ క్యాస్మెటిక్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. 1913 అన్నారు. ఈ 1913 సంఖ్య అధ్యక్ష అర్థం కాదు. ఒక బీసీలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక బీసీలే 2230 మంది విదేశీ విద్య అభ్యసిస్తున్నారు. ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, మైనార్టీలు ఎంతమంది ఉండాలి, మనం మొత్తం వచ్చి 1913 పాయింట్ ఏందో అర్థం కాలేదు నాకు ఇంతవరకు. దయచేసి గౌరవ మంత్రి గారు మళ్ళీ మీరు క్లారిఫికేషన్లో ఇది ఒక రెక్టిఫై చేయరు. మరి 19 క్వశ్చన్ క్లియర్. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై విదేశాల్లో చదువుతున్న విద్యార్థి సంఖ్య ఎంత 1913 అని ఇచ్చిర్రు. దీన్ని కొంచెం క్లారిటీ చేసుకోండి. రెండోది మీరే చెప్తున్నారు అసలు డ్యూస్ వెళ్ళవన్నారు, మళ్ళీ మీరే చెప్తున్నారు త్వరగా క్లియర్ చేస్తామని. దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ అధ్యక్ష. దయచేసి మాకు సమయం ఇవ్వండి. ఈ సభ ద్వారా నాకు తెలిసిన ఒక క్వశ్చన్ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మా బిడ్డల బతుకు ఏమవుతుంది, ఆచరణంగా ఉంటుందా, డబ్బులు వస్తాయా లేదని చూస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు లేకున్నా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క వారు చూస్తున్న వెయిటింగ్ని క్లారిఫై చేయాలని చెప్పి నేను మనసుకు కోరుకు. చిన్నప్పుడు నేను కూడా గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన అధ్యక్ష. గ్రామాల్లో చిన్నప్పుడు మీది మోటార్ అందం అధ్యక్ష, విమానం వస్తుంటే కిందికి చూసి నానా ఒక విమానం కంటే చిన్నగా ఉంటుందా అని ఇప్పుడు చూస్తావా, నన్ను ఎయిర్పోర్ట్ తీసుకుపోతావా, ఆ విమానం ఎట్టుంటో చూద్దామంటే చదువుకోరా మనకు ఐసుతున్నారా మనం కూలి పని చేసుకుంటామని ఆ రోజు ఆ తండ్రి అని నేను కళ్ళ ముందు చూసిన. అలాంటి పేద బిడ్డను కేసీఆర్ గారు ఈరోజు విదేశాలు ఎయిర్పోర్ట్ గురించి కాదు అధ్యక్ష, విమానంలో కూర్చునబెట్టుకొని ఆ విమాన టికెట్ ఇచ్చి వీసా ఛార్జెస్ ఇచ్చేసి 20 లక్షలు ఇచ్చి విదేశీ ఆదాయం పంపి హయ్యర్ స్టడీ చదువుకొని ఇక్కడ వచ్చి మళ్ళా ఇదే హైదరాబాద్లో ఆ బీసీ బిడ్డ ఉద్యోగం చేస్తున్నారు అధ్యక్ష. గర్వకారణం చూసినాం భారతదేశంలో అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం మొదలుపెట్టారు అధ్యక్ష. 2016 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టే అధ్యక్ష గర్వపడాలి. వెనుకబడ్డ కులాలకు కానీ బడుగు బలహీనలకు గర్వపడాలి. ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంపై ఏ రాష్ట్రం కూడా ఇంత కూడా ఇలాంటి పథకాన్ని ఓవర్సీస్ పథకాన్ని మొదలుపెట్టే అధ్యక్ష. అధ్యక్ష, ఈ క్వశ్చన్ పెట్టి రాజకీయం చేయాలనే తపన బాగా కమలాకర్ గారికి కనపడ్డాయి సార్. వాస్తవానికి నేను మాట్లాడిన దాంట్లో ఏదో తప్పు ఉందని మాట్లాడిండు. చదువుకునే విద్యార్థుల సంఖ్య చెప్పడం జరిగింది. 1913 మంది చదువుతున్నారని చెప్పడం జరిగింది. మరి అందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాలే. ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము ఈ సంవత్సరం క్లియర్ చేసినాయి 7, 12 తర్వాత ఎంపిక చేయబడ్డాయి. ఇది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంపిక చేయబడ్డాయి. ఎస్సీ కింద 210 మంది సార్. దరఖాస్తులు 676 వచ్చినాయి సార్. దాంట్లో 210 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖకు 300 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. మైనార్టీ శాఖ ద్వారా 500 మంది విద్యార్థులను మరి సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీ శాఖ ద్వారా 100 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయా వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా దాదాపుగా 64 అంటే 1110 మంది సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మొత్తం. అదేవిధంగా ఫీజుకు సంబంధించి ఫీజులు మరి ఏదైతే ఉందో ఉన్నటువంటి 25 కోట్లు గతమి, మళ్ళీ తర్వాత 142 కోట్లు అన్నీ కలిపి 167 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించడం అయింది. మరి వీళ్ళు